హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇది కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలకు అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ఏమేమి వేశాను, ఏమిటితో చేశాను అనేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి అలాగే సపోర్ట్ చేయండి అందరూ. ఇప్పటికే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరందరూ, కానీ మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మీరు కూడా నన్ను మనస్ఫూర్తిగా కోరుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి ఇంకా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే చిక్కుడుగాయ కర్రీ, బీనీస్ కర్రీ చేస్తున్నా అండి. సారీ, చిక్కుడుగాయ కాదు, బీనీస్ కర్రీ అయితే చేస్తున్నా అనమాట. ఫస్ట్ వచ్చేసి బీనీస్ అంతా తరిగి పెట్టేసుకొని నేనైతే ఒక 2 విజిల్ ఉడికిచ్చి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే వీడియో తీయలేదండి. 2 విజిల్ చిన్నగా కట్ చేసుకొని ఒక 2 విజిల్ ఇచ్చి పక్కన పెట్టేసుకుంటే కర్రీ అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఎర్రగడ్డ తరిగి పెట్టాను, అది కూడా వేసేస్తున్నా అండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. రాని వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇలా రాదు, కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు పిల్లలకి వంటలు చేయడమే రాదు కదండి, ఇలా చూసి ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీస్ అని చెప్పేసి నేనైతే ఇలా మీ ముందుకైతే తెస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ వస్తుంది, కొంతమంది పిల్లలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే ఎర్రగడ్డ అయితే కొద్దిగా మగ్గనిచ్చేసాను. మగ్గిన తర్వాత ఇంకా టమోటా కూడా తరిగి పెట్టేశానండి. టమోటా కూడా వేసేసాను. టమోటా కూడా వేసిన తర్వాత కొంచెం అలా కలిపేసి ఒక 2 నిమిషాలు స్లో మంట పెట్టేసి 2 నిమిషాలు అనేది మూత పెట్టేసినామంటే మనకి మంచిగా ఆ టమోటా కూడా మగ్గిపోతుంది అనమాట. అందుకోసం నేనైతే అలా మూత అయితే పెట్టేశాను. ఇలా చూడండి, ఇప్పటికైతే మగ్గిపోయింది కదండి. ఇలా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా అంతా కలిపిన తర్వాత ఇంక ఇప్పుడైతే మనం ముందే ఉడకపెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి, చూడండి ఇలా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. అవి వచ్చేసి వేసేసేది, ఇందులోకి వేసేసి బాగా మంచిగా కలిదిప్పేసేది బాగా అంతా. ఇంకా వాటర్ అన్నీ వంచేసానండి. వంచేసి ఇలా అయితే వేసాను. మనకి ఇలా ఆయిల్లోనే మగ్గించుకోవచ్చు, కానీ లేట్ అవుతుంది అనమాట ఉడకడానికి. ఇలా ఫస్ట్ కొద్దిగా 2 విజిల్లు కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్ ఉడకబెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా సూపర్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే ఈ రకంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చాలామంది కూడా మంచిగా కామెంట్ చేస్తున్నారు. ఇంకా కూడా మీరు అందరూ ఇలాగే మంచిగా సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే ఒక సెకండ్ అలా 1 నిమిషం అలా మగ్గిచ్చేసినామంటే ఆయిల్లో అంతా బాగా మగ్గిపోతుంది బీనీస్ వచ్చేసి. అందుకోసం అలా అయితే మగ్గిచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా మగ్గిన తర్వాత ఇంకా మనం కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేనైతే పసుపు వేసేసుకుంటున్నాను అండి. స్లో మంట పెట్టుకొని వేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టామంటే లోపలంతా మళ్ళీ మాడిపోయినట్లు అయిపోతుంది. అందుకోసం తర్వాత వచ్చేసి గరం మసాలా అండి. ఇంకా ఇంట్లోనే నేను మసాలాన్ని తయారు చేసుకుంటాను కదా, అలాగా గరం మసాలా, అలాగే వచ్చేసి కారం పొడి అండి. మనకు తగినంత కారం అనమాట. అంటే మనకి కొంతమంది ఎక్కువ తింటాము, కొంతమంది తక్కువ తింటాం, అందుకోసం మనకి తగినంతనే వేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అంతా మంచిగా కలిపేస్తామండి. ఇదైతే పౌడర్, ఇది కొబ్బరి అండి, కొబ్బరి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను నేను ఇలాంటి కర్రీలోకి వేయడానికి. ఇదైతే కొబ్బరి పౌడర్ అనమాట. ఇంక అన్నీ వేసి బాగా మంచిగా కలిపేసాలి. ఇంక ఇలా ఫ్రైలాగా ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కూడా చాలా బాగుంటుందండి. లేదు మనకి జొన్న రొట్టెలోకి, రైస్లోకి కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి జ్యూసీలాగా చేసుకోవచ్చు. ఇలా ఫ్రైలాగా చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే కొంచెం జొన్న రొట్టెలకు కావాలి, రైస్లోకి కూడా కావాలనుకొని ఇలా అయితే కొంచెం వాటర్ వేసి జ్యూసీలాగా చేస్తున్నాను అనమాట. ఓన్లీ ఒట్టి ఫ్రైలాగా అంటే రైస్లోకి తినలేం కదా, అందుకోసం ఇలా అనమాట. ఇంకా నేను రెండిటికి అవుతుందని చెప్పేసి రైస్లోకి తర్వాత జొన్న రొట్టెలోకి ఇలా అయితే కొద్దిగా జ్యూసీలాగా చేస్తూ ఉన్నాను. ఇంక ఇలా వాటర్ కూడా వేసేసి కొంచెం బాగా ఒక 2 నిమిషాలు మగ్గిస్తే అయిపోతుందండి. కొంచెం కొత్తిమీర పైగా, ఇంకా అంతా మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకొంచెం అలా మగ్గిచ్చేసుకున్నామంటే మంచిగా జ్యూసీలాగా అయిపోతుంది. ఇంకా సూపర్గా ఉంటుందండి రైస్లోకి కూడా. ఇది చపాతీలోకి, రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మాకైతే రొట్టె అంటేనే చాలా ఇష్టం, అందుకోసం నేనైతే రొట్టెలో కానీ చేసిన ఇలా జ్యూసీగా చూడండి ఎంత బాగుంది కదా. తినడానికి కూడా అంతే టేస్ట్ ఉందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంక ఇలా చూడండి, మంచిగా ఉడికిందనుకో మనకి బీనీస్కి అంతా పడుతుంది మసాలా, అప్పుడు మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు కూడా ఎలా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అంటే మీ ప్రాసెస్ ఏమైనా వేరేలాగా చేస్తారా, లేదా మీరు కూడా
ఇలాగే చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరేమైనా వేరే చేసా కూడా ఇంకా అలా కూడా నేను కూడా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్క టేస్ట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి అలాగా. ఇలా చూడండి, ఇలా జ్యూసీలాగా మగ్గిపోయిందనమాట అంతా. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఉందంతే, ఇంకా దించేసుకోవడమేనండి. ఇక్కడ ఇలా దించేసుకొని మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది.